హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము $5 కంటే తక్కువగా ఉన్నప్పుడు దాన్ని మనం వేరే టోకెన్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఎలా మార్చుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. $5 ఉంటే మనం డైరెక్ట్గా బయింగ్ చేయవచ్చు. $5 కన్నా తక్కువగా ఉన్నప్పుడు మనం వేరే టోకెన్ను బై చేయడానికి వీలు కాదు. అలాంటి సందర్భంలో మనం కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే టోకెన్ ఇచ్చి మన దగ్గర ఉన్న టోకెన్ ఇచ్చి వేరొక టోకెన్ను తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. నా దగ్గర $5 ఉన్నప్పటికీ కూడా మీకోసం వీడియో చేస్తున్నా. ముందుగా బైనాన్స్లో వాలెట్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. పైన స్పాట్ ఉంది కదా, స్పాట్ను సెలెక్ట్ చేయండి. ఇప్పుడు స్పాట్ వాలెట్లో ఉన్నటువంటి USDT కానీ వేరే టోకెన్ కానీ మనకు కనిపిస్తుంది. నా దగ్గర USDT ఉంది కాబట్టి దాన్ని నేను కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ హోమ్ బటన్ను ప్రెస్ చేయండి. ఇక్కడ మోర్ ఆప్షన్లోకి వెళ్తే కన్వర్ట్ అనేది కనిపిస్తుంది. నాకు డైరెక్ట్గా కనిపిస్తుంది. నేను డైరెక్ట్గా కనిపించే విధంగా పెట్టుకున్నాను కాబట్టి. మీరు మోర్ ఆప్షన్లోకి వెళ్తే కన్వర్ట్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే పైన మీరు ఏదైతే టోకెన్ ఇచ్చి వేరే టోకెన్ తీసుకోవాలనుకుంటున్నారో దాన్ని పైన సెలెక్ట్ చేయండి. కింద మీరు ఏ టోకెన్ అయితే కావాలనుకుంటున్నారో ఆ టోకెన్ని సెలెక్ట్ చేయండి. చూడండి, పైన USDT ఇచ్చి నేను కింద ఇథీరియం తీసుకోవాలనుకుంటున్నా. దానికోసం ప్రివ్యూ కన్వర్షన్ అనే దాన్ని ప్రెస్ చేయాలి. తర్వాత కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయగానే USDT కాస్త ఇథీరియంగా మారిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసి మనకి ఇథీరియం వచ్చిందా రాలేదా చూద్దాం. వాలెట్ ఓపెన్ చేద్దాం. అగో చూడండి, నాకు ఇక్కడ ఇథీరియం అనేది వచ్చేసింది. $5 విలువైన ఇథీరియం వచ్చేసింది. ఈ విధంగా తక్కువ డాలర్లు ఉన్న $5 కంటే తక్కువ డాలర్లు ఉన్న టోకెన్లతో వేరే టోకెన్లను తీసుకునే విధానం. అయితే మనము తక్కువ డాలర్లు ఉన్న టోకెన్లు అమ్మి మళ్ళీ USDT వచ్చిన తర్వాత ఆ USDTతో వేరే టోకెన్లు కొంటే ఫీజు కూడా అవుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా మన దగ్గర ఉన్న టోకెన్లని కన్వర్ట్ చేసుకుంటే మనం అనుకున్న టోకెన్ వస్తుంది. అయితే $5 కంటే ఎక్కువ ఉన్నట్టయితే మీరు బయింగ్కే వెళ్ళండి. కన్వర్ట్ చేసినా కూడా ఫీజు పడుతుంది. ఇక్కడ ఫీజు పడదు అని చూపిస్తుంది, కానీ వాస్తవానికి ఫీజు పడుతుంది. నేను చెక్ చేయడం జరిగింది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ వేయండి. ఈ వీడియో లైక్ టార్గెట్ 5 మాత్రమే.